మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా? మంచిది. ఒక వచనం చూసుకొని మనము ఈ వీడియోలో టాపిక్లోకి వెళ్దామండి. యోహాను భక్తుడు యోహాను సువార్తలో 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అంటాడు. అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ఈ మాట ద్వారా దేవుడు మనందరితో మాట్లాడునుగాక. అనేక మంది అసత్యంలో ఉన్న వ్యక్తులకు మారు మనసు ఇచ్చునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ మాట నేను ఎందుకు చదివించానంటే, సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, పలు రకాల బోధలు వస్తూ ఉన్నాయి, పలు రకాల అసత్య బోధలు వస్తూ ఉన్నాయి. సత్యాన్ని దెబ్బతీయాలని, సత్య సంబంధమైన వ్యక్తులను నాశనము చేయాలని ఆనాడు అపోస్తులు ఉన్న టైంలోనే వాడు సంఘంలో చిచ్చులు పెట్టాడు. ఎవరు? సాతానుగాడు. సంఘస్థుల ద్వారానే కొన్ని అలజలు సృష్టించాడు వాడు సంఘంలోనే, అలనాడు ఆదిమ సంఘంలో. అప్పటి నుండి వస్తున్నటువంటి ఈ అసత్య బోధల నుంచి దేవుడు మనందరినీ కాపాడుకుంటూనే వస్తూ ఉన్నాడు. అరాకొర కొన్ని అసత్య బోధలు ఉన్నాయి. అయినా సరే ఎప్పటికీ సత్యమే గెలిచిద్ది కానీ అసత్యమే గెలవదు. సో ఆ క్రమంలో నేను ఈరోజు కూడా ఈ వీడియో ద్వారా ఇంకొక సత్యము తెలియజేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను మరి చేయడం జరుగుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయట్లేదు. ఎందుకు చదివిచ్చాను ఈ వీడియో అంటే, చాలామంది తెలిసి తెలియని బోధ చేస్తూ ఉన్నారు. అదేంటంటే, ఈ లోకంలో కొన్నాళ్ళు ప్రభువు నమ్మి నీతిగా పవిత్రతను కాపాడుకొని పరిశుద్ధతను కాపాడుకొని చనిపోయిన భక్తులు ఉన్నారు. ఆదాము నుంచి వితిన్ మినిట్ క్రితం కూడా, నిమిషం క్రితం కూడా కొంతమంది చనిపోయి ఉన్నారు. చనిపోయిన వాళ్ళు ప్రభువు నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. కొంతమంది నమ్మిన వాళ్ళు పరదైసు కాదు పోయేది, పరలోకానికి వెళతారని కొన్ని మిడిమిడి తప్పుడు బోధలు సంఘంలోనికి కొంతమంది తీసుకొచ్చారు. ఇప్పుడు విశ్వాసులకు తెలియదండి, విశ్వాసులు మంచివాళ్ళు. ఆ బోధకుడు, ఆ సంఘ కాపుడు ఏదైతే బోధిస్తాడో వాళ్ళు నమ్మేది అదే. పరదైసు అనే ప్రదేశం ఉంది, ఇది విశ్రాంతి స్థానము. సంఘమునకు అన్ని జనులకు తీర్పు తీర్చే సమయంలో ఇక ఈ పరదైసు నుంచి సంఘము పరలోకానికి వెళుతుంది అన్న సత్యాన్ని చాలామంది గ్రహించలేక కొంతమంది మిడిమిడి జ్ఞానంతో ఏం చేశారంటే, చనిపోయిన వారు పరదేశికి వెళ్ళరు, పరలోకానికి వెళతారని విత్ ప్రూఫ్స్ లేకుండా, లేఖన ఆధారాలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నాకు అనిపించింది ఇక వీళ్ళ పరిజ్ఞానము దేవుని దగ్గర వీళ్ళు కూర్చొని పొందుకుంది ఇంతే అనిపించింది నాకు. కానీ వాళ్ళు ఇది ఎంత డేంజర్, అది డైరెక్ట్గా పరలోకానికి వెళితే మరి తీర్పు ఎట్లా, మరి పరదేశం ఎందుకు పెట్టాడు, అది విశ్రమ స్థానం అని ఎందుకన్నాడు? ఆది కాండం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది భక్తి పరులైతే చనిపోయారు వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళతారు, పరదేశికి వెళ్ళరు అని కొన్ని తప్పుడు బోధలు వచ్చినాయి. దాని విషయమై ఈ వీడియో ద్వారా మీ అందరికీ సత్యాన్ని నేను కాదు చెప్పేది, నాలో ఉన్న, నా మీద ఉన్న అభిషేకము పరిశుద్ధాత్ముడే ఈ వీడియో ద్వారా మీతో ఈ మాట్లాడుతున్నాడు. ఏ మాట అంటే, చనిపోయిన వాళ్ళు పరలోకానికి కాదు పరదైస్సులోనే ఉంటారు. ఇప్పుడు నేను చదివించిన ఈ వాక్యాన్ని బట్టి చూస్తే, పరలోకంలో ఉండే మనిషి కుమారుడు తప్ప మరి ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు, ఇన్క్లూడింగ్ ఈ లోకానికి రావడానికి ఒక పాత్రగా ఏర్పరచుకున్నటువంటి మరియమ్మ తల్లి గారు కూడా పరదైస్సులోనే ఉంటారు. ఆమె కంటే ముందు చనిపోయిన వాళ్ళు కూడా పరదైస్సులోనే ఉంటారు. ఆమె తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా పరదైస్సులోనే ఉంటారు. తీర్పు జరిగేంత వరకు, సంఘాన్ని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళేంత వరకు కూడా, తీర్పు దినాన మనం ఆయన ముందు నిలబడే అంత రోజు ముందు కూడా ఈ భక్తుల యొక్క ఆత్మలు ఎక్కడ ఉంటాయి అంటే పరదైస్సులోనే ఉంటాయి, పరలోకంలో ఉండవు. నమ్మొద్దు. ఇలాంటి బోధలు మీ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు పరలోకం వెళతారు, పరదేశికి వెళ్ళరు అన్న బోధ మీ చెవిని పడితే వెంటనే ఖండించండి ఈ వాక్యాన్ని.
ఈ వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నా, మరి ఎవరు ఆ యేసు ప్రభు తప్పితే ఎవడు పరలోకానికి ఎక్కిపోలేదని. మరి ఎవరైతే ఈ బోధలు చేస్తున్నారో, ఏ బోధ? చనిపోయిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు, పరదేశికి వెళ్ళరు, అసలు ఆ స్థలమే లేదంటున్నారో, అంటున్న వాళ్ళు మాకు లేఖన ఆధారాలు మాకు నిరూపించాలి. ఏ లేఖనంతో మీరు ఆ మాట అంటున్నారు? అర్థమవుతుందా? విశ్రమ స్థానం ఒకటి ఉంది. ఇప్పుడు దేవదూతలు ఫస్ట్లో పాపం చేశారండి, త్రోయబడ్డారు కిందకి. వాళ్ళని తీసుకెళ్ళి కటికి బలమైన ఒక చీకట్లో బంధించాడు. వారికి రేపు పొద్దున్న తీర్పు ఉంది. వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు. చనిపోయి ఇప్పుడు ప్రభువును నమ్మకుండా, సువార్తను అంగీకరించకుండా కొంతమంది చనిపోతారు కదా, మరి వాళ్ళు కూడా పాతాళంలో ఉన్నారు. పాతాళం వేరు, మరలా అగ్నిగుండం వేరు. అగ్నిగుండంలో పాతాళం అనేది ఒక ప్రదేశం అంతే. పరలోకం వేరు, పరదైసు వేరు. పరదైసు కంటే కూడా గొప్పది పరలోకము. ఈ పరదైసు అనేది కొంతవరకు ఆత్మలు విశ్రాంతి స్థానం విశ్రాంతిలో ప్రవేశిస్తాయి. అర్థమవుతుందా? వీటన్నిటికీ కావాలి ఉంచాడు దేవుడు. ఏ ఒక్క ఆత్మ కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్కరు తీర్పులోనికి రావాలి. నమ్మిన వాళ్ళైతే న్యాయపీఠం ముందు హాజరు కావాలి తీర్పుకి, నమ్మని వాళ్ళైతే ధవల సింహాసనం ముందు తీర్పుకి అందరూ రావాల్సిందే. ఏ ఒక్క ఆత్మను కూడా దేవుడు వదిలిపెట్టడం. ఇట్లా కొంతమంది ఈ తప్పుడు బోధలు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తులు భక్తిపరులే, పవిత్రులే, పరిశుద్ధులే, వీరందరూ పరదేశికి వెళ్ళరు, పరలోకానికి వెళ్తారని మిడిమిడి జ్ఞానంతో బోధ చేస్తూ ఉన్నారు. అది తప్పుడు బోధ. ఆ బోధ మీ చెవిని పడితే మీరు కరాఖండిగా ఖండించాలి. ఇటీవలే ఒక మాట నా చెవిని పడిందండి. మన ఆర్సీఎం సహోదరులే మరీ తల్లి ఆమెన్న ఆ శరీరంతోనే చనిపోయి అదే శరీరంతో ఆత్మతో పరలోకానికి వెళ్ళిందంట. ఇది ఎంత తప్పుడు బోధండి. మరి ఈ వచనం ఏమైంది? పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. మరి ఈ వాక్యం మరి ఏం చేద్దాం? వాళ్ళు ఆ మాట అంటారు ఆ సహోదరులు, కానీ వచనం చూపారు, ఎలా వెళ్ళిందో చూపారు. వాళ్ళు ఒక్క మనిషిగా భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచి మహిమ శరీరంతో వెళ్ళింది ఒక యేసు ప్రభువు తప్పితే ఎవడు వెళ్ళలేదని ఈ వచనం సాక్ష్యం ఇస్తూ ఉంది. 3వ అధ్యాయము 13వ వచనం యోహాను సువార్త. సో మరియమ్మ తల్లైనా, లేకపోతే ఆదామైనా, యాకోబైనా, యోహానైనా, పౌలైనా, ఎవరైనా సరే పరదేశంలోనే ఉన్నారు, పరలోకానికి ఎక్కిపోలేదు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరులారా, ఇది చాలా సున్నితంగానే ఉంటుంది, కానీ ఇది చాలా లోతైన సబ్జెక్టు. ఈ పరలోకము, పరదేశం అనేది ధ్యానం చేయండి. ఇలాంటి బోధలు మీ దగ్గరకు వచ్చినప్పుడు తిప్పికొట్టండి. సత్యాన్ని ప్రకటన చేయండి. సత్యం కొరకు నిలబడండి. సత్యం విషయంలో పోరాడండి. దేవునికి ఇష్టలుగా బ్రతికి, అర్థమవుతుందా? దేవునికి ఇష్టలుగా బ్రతికి ముందుకెళ్ళి దేవుని నామాన్ని మీరు మహింపరచాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో నేను ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా.